ఇప్పుడు కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పోయిండు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కేటీఆర్తో ఫోటో దిగిరంటే సరే అదంతా బీఆర్ఎస్ వాళ్ళు కాబట్టి కేటీఆర్తో ఫోటో దిగిరు అనుకుందాం. కానీ వీళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళు కదా. కాంగ్రెస్ వాళ్ళు కేటీఆర్తో ఫోటో దిగుతారు, ఎంత విచిత్రమో చూడు. అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు ఎవరైనా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పెళ్లికి పోతే బీఆర్ఎస్ వాళ్ళు అసలు చూడని కూడా చూడరు. కానీ ఇక్కడ అంతా సీన్ రివర్స్గానే ఉంటుంది. ఇగో అందరికీ కేటీఆర్ మొత్తం షేక్ హ్యాండ్ ఇచ్చుడు, అందరితో మాట్లాడము, ఇగో అందరూ సీఎం సీఎం అని చెప్పి అరుసుడు, ఇంత విచిత్రం అనిపించింది. ఎమ్మెల్యేల ఆఖరికి సైడ్కు జరగండి సైడ్కు జరగండి అని చెప్పి ఎమ్మెల్యేల క్లియర్ చేసే పరిస్థితి వచ్చింది. ఇగో ఎంతమంది ఎగబడుతున్నారు చూడు, ఫోటోల కోసం సెల్ఫీల కోసం. అందరూ కేటీఆర్ని చూస్తున్నారు లేచి. ఆ సీట్లో కూర్చున్నటువంటి వాళ్ళందరూ కేటీఆర్ దిక్కు చూస్తున్నారు. 5 నిమిషాల వీడియో ఉంది, ఇది 5 మినిట్స్ విజువల్. పాపం మల్లారెడ్డే పరిశాన్ అవుతుంది, ఇది ఎక్కడ కథ, ఇది ఎక్కడ కోసం అనవసరంగా వచ్చినా కదా కేటీఆర్ తోటిగో నిక్కి నిక్కి ఇట్లా ఫోటో దిగుతున్నారు, ఇట్లా నిక్కి ఇట్లా పైకి లేచి లేచి. అంటే గమ్మత్తున్న చూడుర్రి నిజంగా. చూడురాగో కేటీఆర్ ఫాలోయింగ్ చూడుర్రి, మాస్ ఫాలోయింగ్. డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వాళ్ళ కొడుకు పెళ్లికి కేటీఆర్ పోతే అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కేటీఆర్ తోటి 100 మంది సెల్ఫీలు దిగిరు, 100 మంది ఫోటోలు దిగిరు.